వినాయక చవితి రోజు చందమామను ఎందుకు చూడకూడదో మీకు తెలుసా? ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినా దానికి పరిహారం ఏంటో కూడా తెలుసుకుందాం ఈరోజు. ఒకరోజు వినాయక చవితి సందర్భంగా భక్తులు వినాయకుడికి ఎన్నో కుడుములు సమర్పించారు. ఆయనకు ఇష్టమైన వంటకం కుడుములు కాబట్టి ఆ రోజు ఆయన ఎంతో ఆనందంతో కడుపు నిండా తిన్నాడు. తర్వాత రాత్రి తన ఎలుక వాహనంపై కూర్చొని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. తిన్న కుడుముల వల్ల ఆయన పొట్ట బాగా ఉబ్బిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఎలుక ఒక పామును చూసి భయపడి జారిపోయింది. ఎలుక జారిపోవడంతో వినాయకుడు కూడా నేల మీద పడిపోయాడు. గణపతి వెంటనే ఆ పామును పట్టుకుని తన పొట్ట చుట్టూ కట్టేసి నడుము పట్టలాగా వేసుకున్నాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న చందమామ వినాయకుడి పొట్ట ఉబ్బిపోయి పడిపోవడం చూసి పెద్దగా నవ్వుతూ, ఇన్ని కుడుములు తిని ఇలాగే పడ్డావా అని హేళన చేశాడు. వినాయకుడు కోపంతో చంద్రుణ్ణి చూసి, చంద్రుడా, నీకు అహంకారం చాలా ఎక్కువ. అందుకే నిన్ను చూసిన ప్రతి వారికి ఈ రోజు నుంచి అపవాదులు, అబద్ధ ఆరోపణలు, దురదృష్టం తప్పక వస్తాయి అని శపించాడు. చంద్రుడు భయపడి వినాయకుడిని క్షమాపణలు కోరాడు. దయగల వినాయకుడు పూర్తిగా శాపం తొలగించలేకపోయినా కొంచెం తగ్గించాడు. ఎవరైనా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే వారిపై అబద్ధ ఆరోపణలు తప్పక వస్తాయి. కానీ గౌరీదేవి కథ అంటే శ్రీ శివపార్వతుల వినాయక వ్రత కథ వినిన వారికి ఆ దోషం తొలగిపోతుంది. అప్పటి నుండి చంద్రుణ్ణి వినాయక చవితి రోజున చూడకూడదు అనే నమ్మకం ఏర్పడింది. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, అహంకారంతో ఉండేవారు తప్పక శిక్ష అనుభవిస్తారు. వినాయకుడు తన భక్తులను దురదృష్టం నుంచి ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్లో పెట్టే వినాయక సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.